ఈరోజు మంచిరేవుల వేణుగోపాల స్వామి టెంపుల్ గోశాల దగ్గర ఒక పాము ఒక నెట్లో చిక్కుకొని విలవిల్లాడుతూ ప్రాణం కోసం అది ఎంతో ప్రయత్నం చేస్తూ నెట్లో ఇరుక్కొని కనిపించింది. మేము వెంటనే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ కాల్ చేశాము. వాళ్ళు వెంటనే ఆ రీజియన్ కోఆర్డినేటర్ అతను అలర్ట్ చేసి ఆ పర్సన్ వచ్చాడు. ఆయన తగినటువంటి ట్రైనింగ్ తీసుకొని ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి మనం ఎప్పుడు టచ్ చేయకూడదు. సో వాళ్ళు వచ్చేసి ఎక్స్పర్ట్స్ ఆయన దానికి సంబంధించినటువంటి పరికరాలు అవన్నీ తీసుకొని వచ్చాడు. అది పాము చూడగానే ఇది ర్యాట్ స్నేక్, ఇది నాన్ పాయిజనస్ అని చెప్పాడు. దీని వలలో చిక్కున్నటువంటి ఆ పాముని ఆ చుట్టూ వలనంతా కట్ చేసి దాన్ని తీసాడు. అప్పటికే అది చాలాసేపు మంచి ఎండాకాలం వల్ల వేడికి బాగా డీహైడ్రేట్ అయిపోయి చాలా అలసిపోయి చివరి దశలో ఉంది. లక్కీగా అది ఆయన వచ్చేటప్పటికి చాలా నీరసంగా ఉంది, అప్పటికి బతికే ఉంది. వెంటనే దాన్ని తీసుకెళ్ళి వాటిని కొంచెం వాటర్లో ఉంచి కొద్దిసేపు దాన్ని చల్లబరిచి దాని తర్వాత తీసుకెళ్ళి ఒక బ్యాగ్లోకి దాన్ని చేసి తీసుకెళ్ళి అడవిలోకి వదిలేశాడు. మనము ఈ ర్యాట్ స్నేక్స్ ఎప్పుడు కూడా నాన్ పాయిజనస్. ఈ ప్రస్తుతము వర్షాలు పడి వాటి యొక్క పాముల ఉన్నటువంటి ప్లేస్లన్నీ వర్షం పడి నీళ్ళు రావడం వల్ల అవి బయటకు వస్తుంటాయి. మన పరిసరాల్లో ఎప్పుడైనా కూడా ఎక్కడైనా స్నేక్స్ కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా చంపకుండా వాటిని ఈ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి కాల్ చేసి మనం వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఎక్స్పర్ట్స్, మనం టచ్ చేయకూడదు ఎప్పుడు కూడా పాములని. మనకి ఎందుకంటే మనకు ట్రైనింగ్ ఉండదు, మనకు అవగాహన ఉండదు, మన వాటి గురించి తెలియదు పాయిజనస్ నాన్ పాయిజనస్ అనేవి. ఈ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాళ్ళు చాలా ఎక్స్పర్టైజ్ ఉన్నారు. వాళ్ళు ప్రతి పాముని అవగాహనతో దాన్ని ఎలా సేవ్ చేయాలి, ఎట్లా రెస్క్యూ చేయాలని చెప్పి వాళ్ళకి అవగాహన ఉంటుంది. మన పరిసరాల్లో ఉన్నటువంటి ఎప్పుడైనా కూడా అన్ని ఈ ఎలుకలు కంట్రోల్ చేయడానికి ర్యాట్ స్నేక్స్ ఉంటాయి. అందుకనే సమతౌల్యం, ప్రకృతి యొక్క సమతౌల్యము జీవావరణంలో ఇవన్నీ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం పాములు కూడా దీంట్లో ఒక భాగమే. వాటిని ఎప్పుడు కూడా చంపకూడదు. అవి మన పరిసరాలకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి చేస్తే వాళ్ళు వచ్చి తగినంత రెస్క్యూ చేసి వాటిని ఇమ్మీడియట్గా సురక్షిత ప్రదేశాల్లో వాటిని వదిలేస్తారు. వాటికి కూడా సురక్షితంగా ఉంటాయి. మనం ఎప్పుడు కూడా సొసైటీలో స్నేక్స్ని రక్షించడానికి స్నేక్స్ ఫర్ సొసైటీ అనేది నెంబర్కి కనిపిస్తున్న స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెంటనే వస్తారు. వచ్చి దాన్ని వెంటనే తీసుకెళ్ళి సరైన ప్రదేశాల్లో వదిలేస్తారు.